తెలంగాణలో 4వ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న ఈ రోజు నానబియ్యం వేడుకలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ 5 అయిందంటే చాలు ఏ వాడ చూసినా ఏ గల్లీ చూసినా బతుకమ్మలతో కలకల్లాడుతుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ కూడా మొత్తం ఎక్కడ చూసినా బతుకమ్మ సంబంధించిన సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో సనత్ నగర్లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ వేడుకలు అనేది ఘనంగా నిర్వహించారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఇక్కడ బియ్యం ఏదైతే బతుకమ్మలను ఇక్కడనే రెడీ చేసి మొత్తం బతుకమ్మల్ని ఎంత అందంగా అలంకరించారో మహిళా మనులు అంతే అందంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు అంతే అందంగా రెడీ అయ్యి ఇక్కడ మొత్తం కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఒకవైపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళను సైతం ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అందరి ఎంప్లాయీస్తో కలిసి ఆడుకుంటారు. జనరల్గా మనం ఇంటి దగ్గర మాత్రం ఆడుకుంటాం, కానీ అలా కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైతే కంట్రోల్ బోర్డు ఉంటుందో మొత్తం ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసిగట్టుగా బతుకమ్మ వేడుకలు అనేది ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ఒక్కో రోజు ఒక్క విశిష్టతో ఆ బతుకమ్మని పూజిస్తూ ఒకవైపు గౌరమ్మని కావచ్చు గౌరమ్మని చేస్తూ మొత్తం ఏదైనా పండగకి ఏదైనా పూలతో పూజిస్తాం, కానీ బతుకమ్మ రోజు పూలనే పూజిస్తుంటాం. సో ఇది చాలా ప్రత్యేకం. ఆడపడుచులు పెద్ద ఎత్తున కూడా సాయంత్రం పూట తరలి వచ్చి ఆ బతుకమ్మ వేడుకలో పాల్గొంటుంటారు. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు పండగ వాతావరణం, ప్రతి ఒక్కరు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ, ఇంకోవైపు కోలాటం కావచ్చు మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు, బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. అలాగే ఎక్కడికక్కడ మహిళలందరూ కావచ్చు, వారి ఆఫీస్లో కావచ్చు, వారి ఇంట్లో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇక్కడ ఎంప్లాయీస్ మధ్య జరుపుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ సంబరాలు నిర్వహించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మనం తెలంగాణ చరిత్ర సంస్కృతికి ఈ బతుకమ్మ అనేది నిలువుటద్దము. మన చరిత్ర సంస్కృతిలో భాగం ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం. ప్రకృతిలో భాగమైనటువంటి పూలను మనం బతుకమ్మ రూపంలో పేర్చి, ఇంకోటి ఏంటంటే బతుకమ్మ అనేది లక్ష్మీదేవి గౌరీదేవి రూపంగా కూడా మనం భావిస్తాము. బతుకమ్మను పూజించినమంటే మనకు లక్ష్మీదేవి గౌరీదేవిలను పూజించినట్టే. మనకు అష్టైశ్వర్యాలు కానీ సుఖ సంతోషాలు కానీ. మోరోవర్ ఏంటంటే బతుకమ్మను మనం సంబరం నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేస్తాం జలంలో, అంటే నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా పూలల్లో ఉండేటటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీటిని శుద్ధి చేస్తాయనే ఉద్దేశంతో పాతకాలం అంటే పురాతన కాలం నుంచి అనాది నుంచి కూడా మనకు ఇది ఒక సంస్కృతిలో భాగంగా అయింది. మా కార్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా మహిళా ఉద్యోగినులందరూ కూడా ఎంతో సంతోషంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని గొలుచుకుంటాం 9 రోజులు. అదేవిధంగా బతుకమ్మను కూడా నిర్వహించి అందరం కూడా ఆనందంగా నిర్వహించుకుంటామండి సంబరాలు. ఇంటి దగ్గర కూడా జరుపుకుంటాం, ఇక్కడ జరుపుకుంటాం. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది? అక్కడ బాగా అనిపిస్తుంది, ఇక్కడ బాగా అనిపిస్తుందా? అంటే ఇక్కడ అయినా ఇక్కడ ఏంటంటే మా కార్యాలయంలో కూడా మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఇక్కడికి ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చేసుకుంటాము. ఇంట్లో కూడా మళ్ళీ కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి ఇంట్లో చేసుకుంటాం. అట్లా అక్కడ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకు. ఎప్పుడైనా సరే ఈ పూజ చేయడం, అమ్మవారిని కొలవడం అనేది ఎక్కడైనా కూడా మాకు చాలా సంతోషదాయకమే. 9 రోజులు ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ చేసుకోవడానికి మాకు అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం చిన్నప్పుడు జరుపుకున్న పండుగలకు ఇప్పుడు జరుగుతున్న పండుగకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చిన్నప్పుడు బతుకమ్మ ఏ విధంగా జరుపుకునేవారు, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? అంటే చిన్నప్పుడు అంటే మనకు ఈ పూలు ఇవన్నీ కూడా కొంచెం కొనడం అవన్నీ ఉండేవి కావు. ఒక 2 రోజులు ఒక రోజు ముందే పొలాల వెంట వెళ్ళి పిల్లలు పూలను కలెక్ట్ చేసి అట్లా బతుకమ్మలు పేర్చేవారు అక్కడ. ఇక్కడ ఏంటి ఇప్పుడు మనం రెడీమేడ్గా షాప్స్కి వెళ్ళి పూలను కొనుక్కొచ్చేసి పేర్చడం అనేది జరుగుతుంది. ఇంకోటి పూలు అవి కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా కూడా ఎక్కువైపోయింది. న్యాచురాలిటీ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది. కానీ ఇంకా అంత ప్రకృతిలో భాగమే, అభివృద్ధిలో భాగమే కాబట్టి మనందరం కూడా ఆహ్వానించాల్సిందే. ఎప్పుడే దాని విశిష్టత ప్రత్యేకత అప్పుడే ఉంటుందమ్మా. దానికి దీనికి తేడా ఉందనేది మాత్రం చెప్పలేము. ఓకే, అంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగుంటుందా? బాగుంది. అప్పుడైనా ఇప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు మనం
మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి కదా. మేము చిన్నప్పుడు ఏంటి ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళం, అది బాగుంటుందని ఇప్పుడు వెళ్తే ఉద్యోగాలు చేయలేం కదా. అట్లా అంటే దేనికి అదే ఉంటుంది. అప్పటి కాలానికి అది సంతోషాన్ని ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇది సంతోషాన్ని ఇస్తుంది. బాగుంటుంది. అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జనరల్గా ఈ జనరేషన్ పిల్లలకి బతుకమ్మ అంటే ఓన్లీ పూలతో పేర్చడం ఇది ఒక్కటే మాత్రమే తెలుసు. అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి? అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు ముందు తెలియకపోతుండే, ఇప్పుడు పిల్లలందరికీ బతుకమ్మ ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. అంటే పువ్వులు ఇన్ని రకాల 9 రకాల పువ్వులు పెట్టడము, ఇవన్నీ ఇంతకుముందు న్యాచురల్గా పొలాల నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు షాప్లలో కూడా ఎక్కువ అందరూ అంటే ప్రకృతిని ఆరాధిస్తున్నాం కాబట్టి అది కంపల్సరీగా అన్ని రకాల పువ్వులు పెట్టి పేర్చాలని పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలకు బాగా అర్థమవుతుంది. ముందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చేసాము, కానీ అంత పెద్దగా అప్పుడంతా తెలియదు. ఇప్పుడు మాత్రం బాగా రాష్ట్ర పండుగగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం. రోజు వర్క్ ఒత్తిడి ఇదంతా ఈ రోజు బతుకమ్మ ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అంటే ఎలా జరుపుకుంటున్నారు? ఉత్సాహంగా ఉన్నాం. బాగుంది. ప్రతి పండుగ అయినా మేము ఇది నవరాత్రులు అంటే బాగా చేసుకుంటాం. ఇది చాలా బాగా చేసుకుంటాం. అందరం కలిసి మెలిసి బాగా చేసుకుంటాం. పువ్వులు రకరకాల పువ్వులు తీసుకొచ్చుకొని మంచిగా అందరం కలిసి చేసుకుంటాం, బాగా చేసుకుంటాం. దసరా నవరాత్రుల్లోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. తెలంగాణలో స్త్రీల పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మని కొన్ని ప్రాంతాలలో 7 రోజులు, మరికొన్ని చోట్ల 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ లేదంటే పెద్ద బతుకమ్మ అని పేరుస్తారు. మొత్తం మీద ఇది మనం చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఏదైతే వాళ్ళు వర్క్ చేసే ఆఫీసుల్లో రోజు వరకు ఈ స్ట్రెస్ అదంతా కూడా ఈరోజు మానుకొని ఒక అందరు ఎంప్లాయీస్తో ఆడుతూ పాడుతూ ఒకవైపు కోలాటాల మధ్య బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి రోజు ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగినున్నాయి. ఈరోజు నానబియ్యంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా బతుకమ్మలతో కలకల్లాడుతున్నాయని చెప్పుకోవచ్చు. బతుకమ్మను ఎంత అందంగా రెడీ చేశారో మహిళలు అంతే అందంగా రెడీ అయ్యి ఆ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఇంకోవైపు గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ వేడుకలు అనేవి కన్నుల పండుగ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.